రాజీనామాలకు హరీష్ రావు భయపడే వ్యక్తి కాదని, రాజీనామాలు బీఆర్ఎస్కు కొత్తేమీ కాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మాట ఏమైందంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేస్తే హరీష్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పల్లా. రాజీనామాలపై భయపడి పారిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. రాజీనామా చేస్తానడు పారిపోతున్నారు. టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ మంత్రులు కానీ ఏనాడు రాజీనామాల కోసం భయపడలే. హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చెప్పిండు, 6 గ్యారంటీలు 13 హామీలు రుణమాఫీ ఆగస్టు 15న చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తానడు. ఎమ్మెల్యే పదవిని పనంగా పెట్టిండు. ఖచ్చితంగా ఇవాళ కూడా మేము హరీష్ రావు గారి తరఫున మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే మీరు చెప్పిన విధంగా 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు అయిపోయినాయి. ఇప్పటికైనా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే, ప్రజలకు మీరు చెప్పింది చేసినట్లయితే, రుణమాఫీ కూడా మొత్తం చేసినట్లయితే, 6 గ్యారంటీలు 13 హామీలు రైతు రుణమాఫీ 2 లక్షల మొత్తం కూడా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామా చేసి తన యొక్క మాట కట్టుబడి ఉంటారు. ఇంతకుముందు కూడా ఖచ్చితంగా చెప్పిండ్రు హరీష్ రావు గారు, ఇంతకుముందు ఖచ్చితంగా వారు చెప్పిండ్రు. మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం త్యాగం చేసిండు. 3 సార్లు కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తా అన్నప్పుడు చేసిండు, 4 సార్లు కూడా నిరూపించిండు. మరి మీరు కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నారు, చేసిండ్రా? పారిపోయినరా? నేను చేవెళ్ళ ఎంపీని ఇన్ఛార్జిగా తీసుకుంటున్నా అని చెప్పిండ్రు. మహబూబ్ నగర్ నేను పుట్టిన స్థలం, ఖచ్చితంగా నేను గెలిపించాలని చెప్పేసి ఎంపీగా ఎవరు కోరిండ్రు. నాకు రాజకీయ పునర్జన్మనిచ్చింది మల్కాజ్గిరి, కాబట్టి మల్కాజ్గిరి గెలిపించని చెప్పిండ్రు. చేవెళ్ళ ఓడిపోయిండ్రు, మహబూబ్ నగర్ ఓడిపోయిండ్రు, మల్కాజ్గిరి ఓడిపోయిండ్రు. రాజీనామా చేసిండ్రా? పారిపోయినరా? పారిపోయే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పారిపోయే వాళ్ళు మీరు. నిలబడి నిలకడగా కొట్లాడేటోళ్ళు టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కూడా. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేసిండ్రు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తారు. కాబట్టి పారిపోయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఈ లోన్ ఇవ్వాలని మేము ఒత్తిడి చేస్తుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.